అండ్ ఐరన్ వైర్స్ అండి. సో మా స్టోర్ వచ్చేసి లైక్ మా కోడలు వచ్చేసి అమరావతి రోడ్లో ఉంది ఫర్ 2 టౌన్ కస్టమర్స్ ఓన్లీ. అండ్ ఆటో నగర్లో ఇంకో బ్రాంచ్ ఉందండి, అక్కడ ఐరన్ స్క్రాప్ హోల్డ్ చేస్తాను. నెక్స్ట్. సో ఐ వాంట్ టు టెల్ లైక్ ఫస్ట్ మేము ఏం డీల్ చేస్తామనే గురించి చెప్తానండి. లైక్ పేపర్, ప్లాస్టిక్ అండ్ ఐరన్ 3 years చేస్తాము. అండ్ సో పేపర్, ప్లాస్టిక్ అండ్ ఐరన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ప్లీజ్. సో నా ఫస్ట్ సోర్సెస్ చెప్తానండి. సోర్సెస్ చెప్తే అక్కడ ఉన్న మెటీరియల్ ఏంటనేది తెలుస్తుంది. సో వర్క్ షాప్ అంటే ఐరన్ స్క్రాప్ దొరికేది లైక్ వర్క్ షాప్స్ లో దొరుకుతుంటాయి. ఎగ్జాంపుల్ కోస్టల్ పీవీ సొల్యూషన్స్ అండి. సో లైక్ మనం ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేసిన లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్క్రాప్ అనేది వస్తుంది. ఇంట్లో ఎలా అయితే వస్తుందో లైక్ కమర్షియల్ వాటిలో కూడా వస్తూ ఉంటుంది. సో మీకు తెలిసిన వర్క్ షాప్స్ ఏమైనా ఉన్నా కానీ కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్. సో ఇది కన్స్ట్రక్షన్ సైట్ లో వచ్చే ఎండ్ ఆఫ్ ది డే మెటీరియల్ అండి. లైక్ షెడ్స్ కానీ కమర్షియల్ గా లైక్ వేర్ హౌసెస్ కానీ లార్జ్ మినీ షెడ్స్, మిల్స్, వేర్ హౌసెస్. సో వీటిలో వచ్చే స్క్రాప్ కూడా నాకు కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్. అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్స్ ఇందాక చెప్పినట్టు మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎండ్ ఆఫ్ ది డే స్క్రాప్ జనరేట్ అవుతుంది. సో అది నాకు కనెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్లేట్ చూస్తున్నది ఇది షిప్ ని డిస్మాండిల్ చేస్తే దాన్ని స్క్రాప్ కింద చేస్తారు. సో దీనికి డైరెక్ట్ గా మనకి రాదు, లైక్ పోర్ట్ ఏరియాస్ లో ఉంటుంది. బట్ డీలర్స్ ఉంటారు, సో ఆ డీలర్స్ ని నాకు కనెక్ట్ చేయొచ్చు. సో అండ్ ఆటో నగర్ లో లైక్ వేరే ఆటో నగర్స్ లో లైక్ కాకినాడ కానీ అటు సైడ్ కానీ లైక్ ఆయిల్ ట్యాంకర్స్, మిల్క్ ట్యాంకర్స్ కూడా ఉంటాయి. సో అది కూడా కనెక్ట్ చేయొచ్చు. లైక్ కంపెనీస్ లైక్ ఐటీసీలో బాయిలర్స్ ఉంటాయి. ఆ బాయిలర్స్ దాని డేట్ అయిపోతే దాన్ని కూడా డిస్మాండిల్ చేస్తారు. ఆ బాయిలర్స్ కూడా నాకు కనెక్ట్ చేయొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ సైట్ స్క్రాప్ అండి. లైక్ బిల్డర్స్ దగ్గర ఎండ్ ఆఫ్ ది డే వచ్చే స్క్రాప్. డెమాలిషర్స్ దగ్గర కూడా వస్తుంది. సో అది కూడా నాకు స్క్రాప్ కింద డీల్ అవుతుందండి. సో ఇది జనరల్ గా కొన్ని కంపెనీస్ లైక్ క్లోజ్ చేసేస్తారు. సో ఆప్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో మీకు 700 kilometers రేంజ్ లో ఎక్కడైనా కానీ ఆప్షన్ సైట్ ఏమైనా జరుగుతున్నా కానీ నాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము ఆప్షన్, మాకు టీం కూడా ఉన్నారు, లైక్ బయర్స్ ఉన్నారు. మేము వెళ్ళి ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తాం. అది సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట, అది గజపతి సిమెంట్స్, ఒరిస్సా దగ్గర. సో ఇది వాళ్ళదే అబాండెంట్ వెహికల్స్ ఏమైనా అబాండెంట్ చేసేసిన వెహికల్స్ అలాంటివి ఉన్నా కూడా లైక్ లారీ, కార్, ఆటో రిక్షా, బైక్, సైకిల్స్ కూడా అండి. నాకు సుభాష్ గారు సైకిల్ ఇవ్వబోతున్నారు. అబాండెంట్ వెహికల్స్ ఏదైనా కానీ కనెక్ట్ చేయొచ్చు. బట్ లీగల్ గా అన్ని పేపర్స్ క్లియర్గా ఉండాలి. ఓన్లీ లీగల్ గా తీసుకుంటాం, ఇల్లీగలీ మనం తీసుకోవాలి. నెక్స్ట్. సో ఇది కేబుల్స్ అండి. మీకు తెలుసు నాకు అంటే సోర్స్ ఎక్కడైందంటే లైక్ కన్స్ట్రక్షన్ సైట్ లోనే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టిస్తుంటారు. ఇప్పుడు ఈజీ-బై షోరూమ్ లో కార్తిక్ గారు నాకు రెఫరల్ ఇచ్చారు. సో అక్కడ వచ్చిన లైక్ మిగిలిపోతుందండి, లైక్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మిగిలిపోతుంది. సో ఈ కేబుల్స్ ఇందులో అల్యూమినియం ఉంటాయి, కాపర్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సో కేబుల్స్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్. ఇది యాక్సిడెంటల్ వెహికల్స్ అండి. సో ఇవి కూడా లైక్ ఏం కేసెస్ లేకుండా లీగల్ గా అన్ని ప్రొసీడింగ్స్ లైక్ సేల్ లెటర్ తో సహా ఇస్తేనే బై చేస్తాము. దీంట్లో కూడా మనం డీల్ చేయొచ్చు యాక్సిడెంట్ వెహికల్స్ లో. నెక్స్ట్. ఇవి కూడా మోటార్స్, ఫ్యాక్టరీ మోటార్స్, డొమెస్టిక్ ఇండస్ట్రియల్ లైక్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఇవి స్క్రాప్ లో తీసుకుంటాము, మనం దీన్ని డిస్మాండిల్ చేసుకుంటాము. ఆర్ఎస్ మనకి బాగుంటుంది అన్నది సరే లైక్ మా డాడీయే దీన్ని లైక్ వైండింగ్ చేసే ఎక్స్పర్ట్ అండి. సో ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు. సో గుడ్ రిఫరెన్స్ వచ్చేసి సోర్సెస్ వచ్చేసి వర్క్ షాప్స్, బిల్డర్స్, డెమాలిషర్స్, ఆయిల్ మిల్క్ ట్యాంకర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, స్క్రాప్ వెహికల్స్ కానీ, స్క్రాప్ మీడియేటర్స్ కానీ. అండ్ మీకు తెలిసిన ఎనీ మీడియేటర్స్ లైక్ నాలాగే బిజినెస్ చేస్తున్న మీడియేటర్స్ కూడా నాకు కనెక్ట్ చేసి. నెక్స్ట్. ఇది ఐరన్ వర్క్ అండి. నెక్స్ట్ ప్లాస్టిక్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ ఈజ్ వెరీ లైట్ మెటీరియల్. అండ్ లైక్ చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి నాకు. సో బేసిక్ సోర్సెస్ వరకే చెప్తున్నాను. బేసిక్స్ వచ్చేసి నాకు షాపింగ్ మాల్స్ బాగా కనెక్ట్ అవుతుందండి.
మీరు షాపింగ్ మాల్స్ కనెక్ట్ చేస్తే నాకు ఎవ్రీ 3 days వాళ్ళు బిజినెస్ ఇస్తాం. పీపీ కవర్ అంటాం, ఇందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి. సో జనరల్ గా షాపింగ్ మాల్స్ లో ఏమేమి స్క్రాప్ వస్తుంది అంటే లైక్ జనరల్ గా ఎవరికి తెలియదు, శారీ కవర్స్ వస్తాయి అండ్ దానిపైన గన్నీ బ్యాగ్స్ అంటారు, లైక్ జూట్ బ్యాగ్స్ లాగా అంటారు కదా, గన్నీ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి, ప్యాకింగ్ బెల్ట్స్ రీసైకిల్ అవుతాయి, శారీ బాక్స్ అండ్ క్రాఫ్ట్ బాక్స్, ఇవన్నీ డీల్ అవుతాయి. నాకు షాపింగ్ మాల్స్ నాకు బెస్ట్ రిఫరల్ అవుతుంది, లైక్ కంటిన్యూస్ బిజినెస్. నాకు రీసెంట్ గా ఈజీ బై ని కార్తిక్ సార్ రిఫరల్ చేశారు, కంటిన్యూస్ గా లిఫ్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అండ్ ఇది ప్లాస్టిక్ స్క్రాప్ లో ఇది వన్ ఆఫ్ ది మెటీరియల్. ఇది కూడా కన్స్ట్రక్షన్ సైట్ లో లైక్ మిగిలిపోతే లైక్ పీసెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో దీని యూపీవీసీ, పీవీసీ, హార్డ్ ప్లాస్టిక్స్ లైక్ రకాలు ఉంటాయి. కొన్ని డీల్స్ చేస్తున్నాం ప్లాస్టిక్ లో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ. సో బయర్స్ కూడా ఎలా ఉంటారు అంటే లైక్ హార్డ్ పీవీసీ తీసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ తీసుకోరు. సో మనకి వెళ్ళిన చోట లైక్ 4 రకాలు దొరుకుతాయి ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ లో కొన్నే చేస్తున్నాము. నెక్స్ట్ సో ప్లాస్టిక్ స్క్రాప్ లో గుడ్ రిఫరెన్స్ వచ్చేసి షాపింగ్ మాల్స్, యూపీవీసీ డోర్ మ్యానుఫ్యాక్చర్స్. ఇప్పుడు కిటికీలో యూపీవీసీ డోర్ సెట్స్ కదండి, సో ఆ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ట్నగర్ లో అజయ్ గారు ఉన్నారు. సో వాళ్ళు కూడా నాకు మంచి కనెక్ట్ అవుతారు. అండ్ బిల్డర్స్, ఫ్యాక్టరీస్, గన్నీ బ్యాగ్స్, మీడియేటర్స్, ఇందులో కూడా మీడియేటర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సో పేపర్, వై పేపర్, ఎప్పుడు పేపర్ ఎందుకు చెప్తున్నానంటే పేపర్ లో నాకు డైరెక్ట్ కంపెనీ వేయడానికి కానీ దేనికైనా కానీ మధ్యలో ఎవరు లేదండి, డైరెక్ట్ నేనే చేస్తాను. సో బెస్ట్ రిఫరల్ వచ్చేసి స్టార్టింగ్ స్కూల్ అండ్ కాలేజ్ పేపర్ అండి. మాకు లైక్ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అండ్ మంచి సోర్స్ అవుతుంది. సో వాళ్ళ దగ్గర స్కూల్స్ అండ్ కాలేజెస్ లో జనరల్ గా లైక్ విజిటర్స్ వచ్చినా కూడా మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఏమొస్తాయని క్వశ్చన్ చేస్తారు, లైక్ ఐడియా లేదు కాబట్టి. టు బి సింపుల్, ఎగ్జామ్ పేపర్స్ వస్తాయండి. మన రీసెంట్ గా 10th వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ 10th వాళ్ళది ఎగ్జామ్ వాల్యుయేషన్ సెంటర్ వచ్చేసి స్టార్ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది అండ్ ఇంకొక స్కూల్ కూడా ఉంది. సో ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి అండ్ రికార్డ్ బుక్స్, మేము సబ్మిట్ చేసిన రికార్డ్ బుక్స్, ఎండ్ ఆఫ్ ది డే రికార్డ్ బుక్స్ ఉంటాయి. అండ్ లైబ్రరీ బుక్స్ లో కూడా, లైబ్రరీలో కూడా కొన్ని లైక్ ఎవ్రీ 3 years కి రెగ్యులేషన్ మారుతుంది ఇంజనీరింగ్ కాలేజెస్ లో. ఆ రెగ్యులేషన్ మార్చినప్పుడు ఒక కాపీయే పెట్టుకొని మిగతా కాపీ వేసేస్తారు. సో రికార్డ్ లైబ్రరీ బుక్స్ ఉంటాయి. అండ్ అసైన్మెంట్స్, మేము సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ అవి ఒక సెయింట్ మేరీస్ కాలేజ్ లాట్ అనేది. సో దాన్ని మనం సపరేట్ చేసుకుంటాం, సెగ్రిగేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్లీజ్. అండ్ పేపర్ స్క్రాప్ లో నేను చెప్పినట్టు ఈజీ బై వాళ్ళది అండి. సో ఈజీ బై వాళ్ళది అండ్ మనకి నటోన్ సార్ వాళ్ళది వస్తుంది అండ్ ప్రెస్టేజ్ షోరూమ్ వాళ్ళది వస్తుంది, బిఎంఐ మెంబర్, షూ షాప్స్ అండ్ స్టాన్లీ ఫర్నిచర్ అని చెప్పి మనకి విద్యానగర్ రోడ్ లో ఉంది కదండి. సో వాళ్ళ దగ్గర కూడా మనం స్క్రాప్ యూస్ చేస్తూ ఉంటాం. అది క్రాఫ్ట్ బాక్స్ మెటీరియల్ అంటారు, మనం బాక్స్ మెటీరియల్ అంటాం. నెక్స్ట్ సో ఇది ప్రింటింగ్ ప్రెస్ లో లైక్ ఒక బుక్, జనరల్ గా మీరు మ్యారేజ్ కార్డ్ కొట్టేవాళ్ళంటే బేబీ ప్రెస్ అంటారు, అంటే బేబీ మిషన్ ఉంటుంది, మన టేబుల్ అంతా ఉంటుంది లైక్ సైజ్. సో వాళ్ళ దగ్గర మినిమం క్వాంటిటీ వస్తే ప్రింటింగ్ ప్రెస్ ఏంటంటే ఒక పేపర్ రోల్ ని మనం ఫీడింగ్ ఇస్తే ఒక బుక్ తయారై వస్తుంది. సో వీటికి సంబంధించింది ప్రింటింగ్ ప్రెస్ లో అవి స్ట్రా పేపర్స్ అంటాము, అంటే బుక్ కి 3 side ఎడ్జెస్ లో బైండింగ్ చేశాక ఎండ్ ఆఫ్ ది డే కట్ చేస్తారు. సో ఇది పేపర్ స్క్రాప్ లో ప్రింటింగ్ ప్రెస్ ది లైక్ అన్ని ఒక బిజినెస్ అయితే ఇది ఒకటే ఒక బిజినెస్ అవుతుందండి. ఎందుకంటే బుక్ అనేది జనరల్ గా మీకు ఎవ్రీడే ఒక 3 quintals అంటే ఒక 6 to 5 lakhs గన్నీ బ్యాగ్స్ దాకా మన స్క్రాప్ జనరేట్ అవుతుంది. ఇందులో మనకి తెలిసిన వాళ్ళలో గుంటూరులో ఒక 25+ ఉన్నాయి, బట్ విజయవాడలో 100+ ఉన్నాయి. అవి కూడా లైక్ ఇప్పుడు మీకు సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు విజయవాడలో పెద్ద కంపెనీ ఉందండి. సో అట్లా పేపర్ కి సంబంధించిన దాంట్లో ప్రెసెస్ లో డాన్ బాస్కో లో ప్రెస్ ఉంది, ఎవరికైనా తెలుసా అండి? సో డాన్ బాస్కోలో ప్రెస్ ఉంది అండ్ ఫాదర్ చూస్తూ ఉంటారు, ఫాదర్ ని కనెక్ట్ చేయండి తెలిసిందంటే. అండ్ భాష్యం రూమ్స్ వాళ్ళది ప్రెస్ ఉంది ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ లో. అండ్ లక్ష్మీ ప్రెస్ అని అన్నల్పేట లో, సిరిడి బుక్ డిపో అని చెప్పి ఒమేగా హాస్పిటల్ పక్కన ఉంది. ఇంకోటి ఆర్నగర్ లో అక్కడక్కడ 4-5 ప్రెస్లు ఉన్నాయి, నెహ్రూ నగర్ లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సో మీకు తెలిసిన ప్రెస్ వాళ్ళు ఎవరున్నా కానీ కనెక్ట్ చేయండి. అయిపోయింది. ఇది కంపెనీలో మేము వేసే కంపెనీలో యాక్చువల్గా పేపర్ ఎలా తయారవుతుంది అంటే
60-70% ట్రీ వేస్తారు, అంటే ట్రీ పల్ప్ వేస్తారు. మిగతా 30-40% మేము ఇచ్చే స్క్రాప్ వేస్తారు. అండ్ ఎందుకు మేము ఇచ్చే స్క్రాప్ వేస్తారంటే పేపర్కి స్ట్రెంత్ మాదేనండి. సో మేము ఇచ్చే పేపర్ దానికి స్ట్రెంత్ ఇస్తుంది. అండ్ మీరు ఇప్పుడు రాసుకున్న ఆస్క్ పేపర్ 4 times రీసైకిల్ అవుతుంది. 4 times రీసైకిల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే పల్ప్ అంటారు. సో దీంతో పేపర్ అనేది రాదు. ఈ పల్ప్ని ఎక్ట్రేస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎక్ట్రేస్ వాళ్ళు, సో వి సప్లై పల్ప్ టు ఎక్ట్రేస్ మ్యానుఫ్యాక్చరర్స్. ఏపీ తెలంగాణలో ఆల్రెడీ సప్లై చేస్తున్నాము, తెనాలి చేస్తున్నాము, గుంటూరు చేస్తున్నాము. ఇంకా మీకు ఎవరైనా ఎక్ట్రేస్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనం పల్ప్ సప్లై చేయొచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్. సో గుడ్ రిఫరెన్స్ వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ అకాడమీస్. అండ్ నాకు రీసెంట్ గా తెలిసింది లక్ష అకాడమీ వాళ్ళు మన బిఎన్ఐ మెంబర్ అని తెలిసింది. తెలిసిన వాళ్ళు ఎవరంటే కొంచెం కనెక్ట్ చేయండి. పేపర్ టీ కప్ అండి. పేపర్ టీ కప్, ఎనీథింగ్ పేపర్ అనేది రీసైకిల్ అవుతుంది. బఫే ప్లేట్స్ మీరు అది మనం మ్యారేజెస్ లో పెట్టి బఫే ప్లేట్స్, విస్తరాకులు, ఇవి కూడా రీసైకిల్ అవుతాయి. అండ్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ ని కనెక్ట్ చేయండి. ప్రింటింగ్ ప్రెస్, షాపింగ్ మాల్స్, ఎక్ట్రే వాళ్ళని కూడా కనెక్ట్ చేయండి. సో నెక్స్ట్ లైక్ ఈ వేస్ట్ కూడా వస్తున్నాము. ఈ వేస్ట్ సూన్ వస్తుందండి. ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటాను. సో జనరల్ గా స్క్రాప్ అనేది ఎవరికి తెలియట్లేదు కాబట్టి అండ్ ఒక బ్రాండ్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో కమింగ్ సూన్ అంటే ఆ బ్రాండ్ నెక్స్ట్ మీటింగ్ లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ విష్ చెప్పారండి. మా మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నథింగ్ ఈజ్ యువర్స్, జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్. లైక్ నాకు బాగా నచ్చేది. ఐ హోప్స్ ఎవరికైనా నచ్చితే కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ మై సెల్ఫ్ దిలీప్, అండ్ థ్యాంక్ యూ ఆల్.